అందరికీ నమస్కారం. ఈ మధ్య 2-3 రోజుల నుంచి కమెడియన్స్ కమల్ హాసన్స్, వికారపు వెంకటరమణారెడ్డి, కాకి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. కాకి వరుసగా చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి గారి మీద ఈ ముగ్గురు కూడా మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ ముగ్గురు ప్రెస్ మీట్లలో కూడా మీరు గమనించినట్లయితే వర్షన్ అంతా ఒకటేనండి. మీడియా మిత్రులందరూ కూడా గమనించుంటారు. వర్షన్ అంతా ఒకటి విజయసాయిరెడ్డి గారు జిల్లాకు వచ్చేసారు, భూముల జాగ్రత్త, పత్రాల జాగ్రత్త ప్రజలారా అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ అనకొండ వచ్చేసింది, దోచేసుకుంటాడు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనే పాయింట్ అయితే, ఇంకా ముగ్గురు కూడా ఓవరాల్గా చూసుకుంటే ఆది దంపతులు విపిఆర్ గారు పెద్ద దాన వీర శూర కర్ణ, విద్యాదానం చేసేస్తున్నారు, వైద్యం అందించేస్తూ ఉన్నారు ఉచితంగా, చాలా సేవా కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నారు అని ఈ కమెడియన్స్, ఈ కమల్ హాసన్స్, ఈ వికారపు వెంకటరమణారెడ్డి ముగ్గురు కూడా ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో ఈ రెండే పాయింట్లు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను మొదటిగా మన శృతి హాసన్కి సమాధానం చెప్తాను, తర్వాత కమల్ హాసన్కి చెప్తాను, తర్వాత వికారపు వెంకటరమణారెడ్డి చిత్తకార్తె కుక్క అనే సామెతను కూడా పలకలేక నిన్న చిత్తకాకి కుక్క అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా వెంకటరమణారెడ్డి, నువ్వు కాకిలాగా ఉంటావు, ఒక కాకి మొహం వేసుకొని చిత్తకాకి, నీ మొహాన్ని ఎందుకు పదే పదే చెప్పుకుంటావు? వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ముందు అలా ఆయన చెప్పేసి మూలపేట ఆయనకి, సాయన్నా ఇది వైజాగ్ కాదన్నా, సాయన్నా ఇది నెల్లూరు అన్నా. సాయన్నకి తెలియకుండానే నెల్లూరు వచ్చాడయ్యా, ఇన్స్పెక్ట్ చేసుకో ఉన్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు అని మీరు బయట చెప్పడానికి బాగానే ఉంటుంది కదా. వెళ్ళారు అక్కడికి, ఆయన ఇన్సైడ్ వ్యక్తి ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఎందుకు పదే పదే సాయన్నా అని మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పత్రాలు సేవ్ చేసుకోండి, స్థలాలకి పొలాలకి ఫెన్సింగ్ వేసేసుకోండి అని చెప్పాడు. చేద్దాం. ఇప్పుడు నేను తెచ్చిన సబ్జెక్టు కూడా ఫెన్సింగ్ వేసి ఇరిగేషన్ అధికారులకి, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, రాజ్యసభ సీటుకి రిజైన్ చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మిమ్మల్ని నమ్మరు, మీరు నిరూపించుకోవాలి నెల్లూరు ప్రజలకి రాజీనామా చేసి అని మాట్లాడాడు కమల్ హాసన్. కమల్ హాసన్, నువ్వు తెలుగుదేశం పార్టీలోకి పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళావా? కమల్ హాసన్ వెళ్ళావా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి? మా పార్టీలో నువ్వు గెలిచి నువ్వెవరికి పోయి ఓటేసావు? కమల్ హాసన్ ఎందుకు? నువ్వు అసలే సగం చచ్చిపోయి ఉన్నావు ఈ మధ్య. పూర్తిగా ఎందుకు విజయసాయిరెడ్డి గారిని గోక్కుంటావు? విజయసాయిరెడ్డి గారు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడి, నెల్లూరు జిల్లాలోనే విజయసాయిరెడ్డి గారు ఎవరో తెలియదా? ఈ ఆంధ్రప్రదేశ్లో మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నంబర్ 2 విజయసాయిరెడ్డి గారని. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ దేశ ప్రజలకి కూడా విజయసాయిరెడ్డి గారు అంటే ఎవరో తెలుసు. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రతినిధుల చేత నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు మన్ననలు పొందిన విషయాన్ని నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కమల్ హాసన్. అంటే నువ్వు ఉద్యమ నాయకుడిని అని చెప్తా ఉంటావు. ఉద్యమ నాయకులంటే పుచ్చలపల్లి సుందరన్న, తరిమెల్ల నాగిరెడ్డి గారు, అలాంటి వాళ్ళ వారసుల భూముల్ని కూడా
నువ్వు కనుపర్తిపాడులో కబ్జా చేసినటువంటి వ్యక్తివి. నువ్వు వెంచర్లు వేసేసి, ఎస్టేట్స్ వేసేసి, అమ్మేసి 1500 కోట్ల దందాని నీ ఆధ్వర్యంలో నువ్వు అవినీతికి పాల్పడి ముఠాని తయారు చేసుకొని ఈ ముఠా వ్యక్తుల ద్వారా ప్రభుత్వ ఆస్తిని దోచుకున్నటువంటి గనుడివి నువ్వు. విజయసాయిరెడ్డి గారు కాదు నిరూపించుకోవాల్సింది. రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళావు. ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి కమల్ హాసన్. నువ్వు నెల్లూరు నగరంలో కనుపర్తిపాడులో జరిగినటువంటి భూదందా గురించి నువ్వు నోరు విప్పాలి, రూరల్ ప్రజలకి సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతే నువ్వు ఎన్నికలకి పోతావని కూడా ఈ జిల్లా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. నీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా ఎంక్వైరీ చేయాలని వినమ్రంగా చేతులు జోడించి ఒక మహిళగా ప్రార్థిస్తూ ఉన్నాను. నిఘా సంస్థలారా, సిఐడి అధికారులారా, ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల అధికారులారా, కనుపర్తిపాడులో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. పోరంబోకు భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు, జాయింట్ ప్రాపర్టీలో ఉన్నటువంటి రైతులని అష్ట కష్టాలు పాలు చేస్తూ కోర్టు చుట్టూలో తిప్పుతూ అధికారులను కూడా తప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళు కోర్టులకు వెళ్ళి న్యాయమూర్తుల ద్వారా జిల్లా అధికారులకి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటే దాని మీద ఏం జరిగిందో విచారణ చేసి రాసి పంపించాలని చెప్పి జిల్లా అధికారులకి న్యాయమూర్తులు పంపిస్తే నువ్వు జిల్లా అధికారులను కూడా భయభ్రాంతులకి గురి చేసి కొంతమందిని మ్యానిపులేట్ చేసి తప్పుడు సమాచారాన్ని న్యాయమూర్తులకి కూడా కోర్టులకి కూడా నువ్వు పంపించినటువంటి వ్యవహారం పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే కాదు, నెల్లూరు జిల్లా ప్రజల తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులను కానివ్వండి, నిఘా వర్గాలను కానివ్వండి, సిఐడి అధికారులను కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను కానివ్వండి, నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా సమాధానం చెప్పాలి. ఇతని ఆస్తుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి. పోతే నిన్న పెట్టినటువంటి వికారపు వెంకటరమణారెడ్డి, మా విజయసాయిరెడ్డి గారి గురించి ఏం మాట్లాడతావు? మీ నాన్న బుద్ధి లేక విఆర్సీలో ఇతనికి సీట్ ఇవ్వకపోతే ఇతను చదువుకొని ఉండేవాడు కదా అని మాట్లాడతావా? ఇతను దొంగ విజయసాయిరెడ్డి గారు అని మాట్లాడతావా? నీ కుటుంబంలో దొంగలు ఉన్నారని చెప్పి నువ్వే చెప్పినటువంటి వ్యక్తివి విజయసాయిరెడ్డి గారు దొంగ. ఉన్నత విద్యావంతుడిగా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి మేధావిగా ఒక పార్టీని నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పేదల పక్షాన, బలహీనుల పక్షాన నిలబడుతూ ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి, ఎలాంటి సంక్షేమ పథకాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి అని నిరంతరం పనిచేస్తున్న విజయసాయిరెడ్డి గారిని దొంగ అంటావా? మీకు ఒక్కటే చెప్తున్నా, ఎన్నికలలో ఆపటెద్దులు రంగంలో ఉన్నాయి. లేగ దూడలు మధ్యలో దూరి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవద్దని చెప్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి పంపించినటువంటి సైనికుల్లాగా ఈ జిల్లాలో విజయసాయిరెడ్డి గారు పోటీలో ఉన్నారు. ఆపటెద్దులు పోటీలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మధ్యలో దూరి లేక దూడల్లాగా కళ్ళు చెవులు ఎరగొట్టుకోవద్దని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ కూడా ఉన్నాను. దొంగలు అని 2012లో నువ్వు ఆగమాగం చేసిన విషయము, కనుపర్తిపాడు భూముల విషయంలో ఇరిగేషన్ భూములని, కాలువ భూములని ఆక్రమించుకున్నారని
2012లో నువ్వు ఆ రోజు వైసీపీ పార్టీ నాయకుడిగా ఆనం వెంకటరమణారెడ్డి, నీకే చెప్తున్నా, వింటున్నావు కదా, నువ్వే ఆ రోజు వైసీపీ పార్టీ నాయకుడిగా మీ బాబాయిలు ఇద్దరు, ఆ రోజు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మీ బాబాయిలు దొంగలు అని చెప్పి నువ్వు రచ్చ చేసిన విషయం ఆనాటి పత్రికల్లో, దినపత్రికల్లో వచ్చిన విషయం కాదంటావా వెంకటరమణారెడ్డి? మీ వాళ్ళే దోచుకున్నారని నీ నోటితో చెప్పిన మాట అబద్ధం అంటావా వెంకటరమణారెడ్డి? మా విజయసాయిరెడ్డి గారు భూములు దోచుకునే దానికి వచ్చారా? దోచుకొని దాచుకొని ఆ విషయాలు ఎక్కడ ప్రజలకి తెలిసిపోతుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మొహం చూపించలేక దొంగలుగా ఆలీబాబా 6 డజన్ మంది పార్టీ మారిన విషయం తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి నికృష్టులు మీరు. గతంలో మీ ప్రాపర్టీలు, ఈరోజు మీ ప్రాపర్టీలు ఎంత పెరిగాయో ఈ జిల్లా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ దొంగ వేషాలు, మీ కబ్జాకోర్ వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి మీకు వార్నింగ్ ఇస్తే మీరు తెలుగుదేశం పార్టీలోకి ఆలీబాబా 6 డజన్ దొంగలందరూ కూడా వెళ్ళిపోయారు. మా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. రేపు 2024లో మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వై నాట్ 175 అని ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులే గెలవబోతూ ఉన్నారు. వెంకటరమణారెడ్డి, ఆ రోజు చెరువుకు సంబంధించిన భూములు, కాలువలు, కైంకర్యం, ఇరిగేషన్ భూములు ఇవి సుమారు 30 ఎకరాలు. మీడియా మిత్రులారా, మీకు కూడా నేను ఈ పేపర్ కట్టింగ్స్ అన్నీ అందజేస్తానండి. 30 ఎకరాలు మీ బాబాయిలు ఆక్రమించుకొని వెంచరేసి కోట్ల రూపాయలకి అమ్మేస్తున్నారు అని నువ్వు ఆ రోజు కనుపర్తిపాడు భూముల విషయంలో ఆగమాగం చేసిన విషయాన్ని నువ్వు మర్చిపోలేదని అనుకుంటూ ఉన్నా. మీ ఇంట్లో దొంగలు ఉన్నారన్న విషయం నువ్వు ఎప్పుడో బయట పెట్టున్నావు. పోతే ఈ భూముల విషయంలోనే చింతామోహన్ గారు, ఆనాటి ఎంపీ గారు చింతామోహన్ గారు కలెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ గారితో జరుగుతున్నటువంటి అన్యాయం మీద గోల్డెన్ జూబ్లీ హాల్లో ఆయన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే కలెక్టర్ శ్రీధర్ గారు బిలాంగ్స్ టు గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి బోర్డు పెట్టించిన విషయం ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. వీటన్నిటి మీద కూడా నెల్లూరు రూరల్ ప్రజలకు వివరణ ఇచ్చి, నీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ ఇచ్చి, కనుపర్తిపాడులో జరిగినటువంటి భూదందా గురించి వివరణ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరని చెప్పి కూడా నీకు తెలియపరుస్తూ ఉన్నా. విజయసాయిరెడ్డి గారిని మీరు కదిలిస్తే, మేము సేకరిస్తేనే ఎంత పెద్ద చిట్టా దొరికింది. మేము నాయకులుగా మీ గురించి నిన్న ఈరోజు ఆలోచిస్తేనే ఇంత పెద్ద చిట్టా సంపాదించాం. విజయసాయిరెడ్డి సింహాన్ని దూరం నుంచి చూడాలనుకోండి, జూలు పట్టి ఆడుకోవాలని చూస్తే మీకు బాగా తెలుసు. ఇక్కడి నుంచే పోయినోళ్ళు కదా మీరు, మర్యాదగా ఎవరి పనులు చేసుకోండి, సరేనా? ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి. అధికారులందరికీ కూడా నేను పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది. మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. వై నాట్ 175 అన్న దిశగా మా పార్టీ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.